అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. మచిలీపట్నంలో సొంతంగా తేనె తయారు చేసి స్వచ్ఛమైన తేనెని మచిలీపట్నం ప్రజలకు అందించాలని చూస్తున్న ఒక యువకుడు మచిలీపట్నంలోనే పుట్టి పెరిగి చదువుకుని తన విద్యాభ్యాసాన్ని అన్ని పూర్తి చేసుకుని తేనె తీగలు అంతరించిన సంవత్సరంలో మొత్తం ప్రపంచం అంతరిస్తుంది అన్న ఒక విషయాన్ని తన మెదడుకు బాగా టచ్ చేయడంతో తేనెటీగల పెంపకాన్ని పెంచి తేనెటీగల్ని వృద్ధి చేసి దానిలోంచి వచ్చిన తేనె ద్వారా తను సంపాదించుకోవడమే కాకుండా మంచి నాణ్యమైన తేనెని కూడా మచిలీపట్నం ప్రజలు అందించడానికి ముందుకొచ్చాడు సాయినాథ్. తేనె కాదు, ఈ తేనె తీగలతో వైద్యం కూడా సాయినాథ్ ఈరోజు మచిలీపట్నంలో చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం తర్వాత ఎపిసోడ్లో మనం ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే సాయినాథ్ తన తేనె పరిశ్రమ దగ్గర అయితే మనం ఉన్నాం. వెళ్ళి కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి. సాయినాథ్ అయితే పోతేపల్లిలో ఒక చిన్న పరిశ్రమగా అయితే ప్రారంభం చేశాడు. ఈ పోతేపల్లే కాదు, కొన్ని వెళ్ళి వేరే చోట్ల దగ్గరలో ఉన్న పల్లెటూరులో కూడా ఈ ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. అయితే ఇక్కడ పోతేపల్లిలో ఉన్న ఈ చిన్న పరిశ్రమను ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది సాయినాథ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి, చెప్పండి, ఈ పరిశ్రమ మీరు ఎలా ఎంచుకున్నారు? అసలు దీన్ని మీరు ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? నేను మొట్టమొదటి నుంచి సైన్స్ గ్రూప్లోనే నా గ్రాడ్యుయేషన్ అంతా పూర్తి చేసుకుని ఉన్నాను. ఫస్ట్ నుంచి నాకు వీటి మీద ఆసక్తి ఎక్కువ. తద్వారా తేనె తీగలకు సంబంధించిన కోర్సులు వాటిలో మాస్టర్స్ చేసి ప్లస్ ఆ సైన్సెస్ మీద మక్కువతో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. అండ్ తేనెటీగలు అనేవి ఏంటంటే ప్రకృతిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పాలినేషన్కి సంబంధించి. పాలినేషన్ లేదే మనకి ఇప్పుడు ఈ కావాల్సిన మన పంట దిగుబడి కానీ, ధాన్యాలు కానీ, అలాగే పప్పు దినుసులు, ఫ్రూట్స్ కానీ ఇవేవి మనకి లభించవు. సో నాకు వీటి మీద ఆసక్తి ఉన్నట్టు ఈ రంగంలోకి వచ్చాను నేను. అండ్ వీటికి వచ్చేసరికి 5 రకాల జాతులు ఉంటాయి. వీటిలో మనము 2 రకాల జాతులు మాత్రమే మనం పరిశ్రమకి ఎంచుకోగలం. మిగిలినవన్నీ కూడా అవి చిన్న జాతులు అన్నమాట. వాటిని మనము తేనెని సేకరించలేము వాటిల్లో. మీరు ఇక్కడ చూస్తున్నదైతే ఎపిస్ మెలిఫెరా అండ్ న్యాచురల్గా పుట్టతేనె అంటారు. అవి ఎపిస్ సెరెనా ఇండిగానే ఉంటారు. ఇదిగోండి లోపల చెట్టు త్వరలో పెట్టిన చూడండి, ఇవి మన దేశవాళీ ఈగలు. వీటి గతంలో కృష్ణా జిల్లాలో మన దేశవాళీ ఈగలకు సంబంధించి దేశం మొత్తం మీద అగ్రగామిగా ఉండేది. కాలక్రమేణా వీటికి డిసీజెస్ రావడంతో వీటి పెంపకం అనేది కష్టసాధ్యమైంది. సో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ మలిఫెరా జాతినే పెంపకానికి ఎంచుకోవడం జరుగుతుంది. వీటిలో మనకి అనేక రకమైన ఒక తేనె కాకుండా పుప్పొడి, ప్రొపోలిస్ అండ్ బీవీఎనం వంటి అనేక ఉత్పత్తులు కూడా వస్తాయి. నేను వాటిని కూడా ఫ్యూచర్లో చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఒక బాక్స్లో ఎన్ని తేనెటీగలు ఉంటాయి? ఏదో రాణి ఈగ ఏదో అంటారు కదా, అందులో దీంట్లో ఏమైనా ఉంటుందా? నేను మీకు ఇప్పుడు ప్రెసెంట్ లైవ్లో చూపిస్తానండి. ఇప్పుడు ఇట్లా బాక్స్ ఇట్లా ఉంటుందండి. ఇట్లా 8 ఫ్రేమ్స్ ఉంటాయి దీనిలో. ఓకే. వీటికి వచ్చేసరికి ఒక చోట ఏమో అంటే వీటిలో 3 దశలు ఉంటాయి అన్నమాట. లార్వా దశ, ప్యూపా దశ అండ్ ఏకదశ. మీకు ఇవన్నీ ఇప్పుడు చూపిస్తానండి మీకు. అసలు ఈ తేనెటీగలన్నీ దీంట్లో ఏం చేస్తాయి? అసలు ఈ రాణి తీగ ఇవన్నిటికి ఏంటి సపోర్ట్? ఒక బాక్స్కి ఎంత తేనె వస్తుంది అసలు? ఒక బాక్స్కి వచ్చేసరికి సీజన్లో 5 నుంచి 10 కేజీల వరకు తేనె ఉత్పత్తి అవుతుంది. వీటిలో వచ్చేసరికి ఒక కాలనీలో ఒక రాణి, శ్రామిక ఈగలు, పోతే ఈగలు ఉంటాయి. రాణి ఈగ వాటి శ్రామిక ఈగలు తెచ్చిన పుప్పొడి మరియు తేనెని తీసుకొని అవి గుడ్లు పెట్టి పెట్టిని సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. కూలి ఈగలేమో పూలి ఈగల్లో కూడా 4 ఏజ్డ్ బీస్ ఉంటాయి. ఏజ్డ్ బీస్ వచ్చేసరికి పాలిన్ కలెక్ట్ చేస్తాయి. ఇవి మన నార్మల్ అప్పుడే అంటే
నర్సు బీస్ అని ఉంటాయి. పుట్టిన 3 రోజుల నుంచి 8 రోజుల వరకు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు వీటి యొక్క హైవ్ని క్లీనింగ్ చేసుకుంటాం. తర్వాత వీటికి అవి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మైనం, ఈ మైనం అట్లు కూడా మనకి వీటికి ఒక 8 రోజుల ఏజ్ వరకు మాత్రమే ఈ మైనం అనేది వ్యాక్స్ గ్లాండ్స్ అనేవి యాక్టివ్ అయి ఉంటాయి. ఆ 8 రోజుల తర్వాత వ్యాక్స్ గ్లాండ్స్ అనేవి ఉండవు. ఆ 8 రోజులు అల్లినవి మైన పట్లు. ఆ తర్వాత నుంచి అవి తేనెని సేకరించడానికి వెళ్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఈ హోల్స్ లా ఈ కనపడుతున్నాయి ఈ తేనెటీగలే తయారు చేసుకుంటాయా? తేనెటీగలే అంటే విడిగా మన వాటి కోసం ప్రొవైడ్ చేయటం అలా ఏం కాదా? లేదు, అవి తేనెటీగలే వాటంతట అవే కన్స్ట్రక్ట్ చేసుకుంటాయి. కాకపోతే వాటికి ఫౌండేషన్ కింద మనం కోమ్ ఫౌండేషన్ షీట్స్ అనేవి వీటికి సపోర్ట్ కింద వేస్తాం. అంటే ఇప్పుడు మనం పునాది ఎలా వేస్తాము, సిమెంట్ ఇటుకలు లాగా మైనంతో పునాది లాంటిది వేస్తాము. దాని మీద ఇవి వాటి వ్యాక్స్ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అయిన వ్యాక్స్ ని పైన కన్స్ట్రక్ట్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. మనకి ఈ లోపల చూస్తున్నట్టయితే ఇక్కడ తేనె ఉంది. మీకు ఇవి తీసి చూపిస్తాను. ఇక్కడ పైన ఈ వ్యాక్స్ పైన చుక్కలు ఉన్నాయి కదండి, అదేంటంటే నెక్టార్ అన్నమాట. మన పువ్వులో నుంచి మకరందం సేకరించి మన ఈ హైవ్లో ప్రిజర్వ్ చేస్తాయి. అవి హైవ్లో ప్రిజర్వ్ చేసి అవి పూర్తిగా హనీగా మారిన తర్వాత మైనంతో వాటిని సీల్ వేస్తుంది అనమాట. అప్పుడు కంప్లీట్ హనీ లెక్క. ఏంటంటే ముందల ఏంటంటే వాటికి ఒక హనీకి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. 35% గ్లూకోజు, 36% ఫ్రక్టోజు, మాయిశ్చర్ ఎంత పర్సెంట్ ఉండాలని 28 అట్లా మాయిశ్చర్ ఉండేలాగా వాటికి ఒక కాంపోజిషన్ వచ్చిన తర్వాత అవి పూర్తిగా హనీ కింద గ్రేడ్ చేసి అవి సీల్ వేస్తాయి అనమాట. అట్లా తీసిన హనీ మనకి ఎటువంటి, అంటే మీరు రీసెంట్గా చూస్తున్నారు ఇలా గడ్డ కట్టడం కానీ లేదంటే క్రిస్టలైజ్ అవటం కానీ, ఇవన్నీ ఏంటంటే బీ ప్రాసెస్ చేసిన హనీ అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ బీ ప్రాసెస్ చేయకపోతే మనం మాన్యువల్ ప్రాసెస్ చేస్తే ఆ హనీకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అంటే స్ట్రక్చర్స్, షుగర్ స్ట్రక్చర్స్లో ఏదన్నా అంటే షుగర్ స్ట్రక్చర్స్ కరెక్ట్గా లేనప్పుడు అవి క్రిస్టలైజ్ అవుతాయి. అవి హనీ బీ అనేది మొత్తం అన్ని కరెక్ట్గా ఉన్న తర్వాత మాయిశ్చర్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అవి హనీ కింద కన్సిడర్ చేసి వ్యాక్స్తో సీల్ వేస్తుంది. తేనెటీగలు ఒక కాలనీలో చూసినట్టయితే అవి ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్తూ ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా తేనె అనేది పై భాగాన పెడుతూ ఉంటుంది. దాని కింద పాలిన్ ఉంటుంది. ఈ లోపల మీరు తెల్లగా ఉంది కదా, ఇక్కడ వైట్ కలర్లో పౌడర్ టైప్లో ఉంది కదా, ఇది పాలిన్. దాన్ని బీ బ్రెడ్ అంటారు అన్నమాట. వాటికి యాక్చువల్ ప్రోటీన్ సోర్స్ అనేది ఆ పాలిన్ని. తేనె అనేది ఏంటంటే వాటికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కూడా కావాలి. ప్రోటీన్స్ అనేది బీ పాలిన్ రూపంలో తీసుకుంటుంది. దాని కింద వచ్చేసరికి అవి గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టుకొని వాటి బ్రూడ్ అంతా డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. తేనె అనేది బరువు పదార్థం కాబట్టి ఎప్పుడు తేనె పైన పెడుతుంది. ఇవి ఇప్పుడు ఇక్కడ గుడ్లలో కూడా మీరు ఇక్కడ ఫ్లాట్గా ఉంటాయి, ఇక్కడ ఉబ్బెత్తుగా వచ్చినాయి. ఇవి వచ్చేసరికి పోతే గుడ్లు. ఇవి వచ్చేసరికి వర్కర్ బీస్ యొక్క గుడ్లు. మీరు చేస్తున్నారు, మీకు ఎంత పెట్టుబడి అయింది? ఒకవేళ మీకు లాస్ అనేది వస్తే ఎలా వస్తుంది దీంట్లో? వీటిల్లో స్టార్టింగ్లో హనీ మిషన్ కింద 10 బాక్సెస్ ఇచ్చారు. వాటినే నేను డెవలప్ చేసుకుంటూ వచ్చాను. వీటిలో డిసడ్వాంటేజెస్ ఏంటంటే పెస్టిసైడ్స్ ఒకటి, అలాగే పిట్ట, వీడిసైడ్స్ కానీ, వీటి వల్ల ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవి నెక్టార్ కోసము బయటికి వెళ్తాయి. అప్పుడు ఆ తోటల్లో అక్కడ పెస్టిసైడ్స్ ఏమన్నా జల్లితే అవి అక్కడే చనిపోయి మనకి బాక్స్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సరే, అసలు తేనెలో మనకి పిట్టలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ పక్షులు కూడా వీటిని తినటం వల్ల వీటి అంటే బీ ఈటర్స్ ఉంటాయి. బీ ఈటర్స్ కొన్ని పక్షులు ఉంటాయి. వాటి వల్ల కూడా వీటికి బాగా నష్టం జరిగింది. ఈ మధ్యన అది బీ ఈటర్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. వాటి వల్ల లాస్ అనేది బాగా ఉంటుంది. అయితే తేనెల్లో ఎన్ని రకాల తేనెలు ఉన్నాయి? తేనెలు ఏమైనా డిఫరెంట్ ఉంటాయి? అసలు తేనె అంటే ఒకటేనా? తేనె అనేది
మనకి ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క రకమైన ఆ, తేనె అనేది వస్తుంది. ఇప్పుడు నిమ్మ నుంచి ఒక రకంగా వస్తుంది, తులసి నుంచి ఒక రకంగా వస్తుంది, మనకి నువ్వుల నుంచి ఒక రకంగా వస్తుంది, వేప నుంచి ఒక రకంగా వస్తుంది. ఒక్కొక్క పువ్వు నుంచి వచ్చిన తేనె ఒక్కొక్క రకమైన టేస్ట్, ఒక్కొక్క రకమైన వెస్కాసిటీ అనేది ఉంటుంది. అలాగే ఈగను బట్టిని కూడా తేనె యొక్క వెస్కాసిటీ మారుతూ ఉంటుంది. ఇప్పుడు మన పెద్దలు చెప్పేది ఏంటంటే పుట్ట తేనె ఎక్కువగా వాడమంటారు. ఆ పుట్ట తేనె అన్నిటికన్నా పలసగా ఉంటుంది. తేనె తింటే పలమారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పుట్ట తేనెకి పలమారే అవకాశం చాలా తక్కువ. అండ్ బీస్ యొక్క ఇది చూసుకున్నట్టయితే మన పుట్ట తేనె తీగలో అటెండ్ అయ్యే ఫ్లవర్స్ కూడా మెడిసినల్ ఫ్లవర్స్ బాగా అటెండ్ అవుతాయి. అంటే చిన్న చిన్న గడ్డి జాతి మొక్కల్లోనూ, అలాగే మన ఆయుర్వేదం మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, వాటిలోకి వెళ్ళి కూడా ఆ పువ్వులో నుంచి కూడా మకరందాన్ని సేకరించడం వల్ల వాటి మెడిసినల్ వాల్యూస్ అనేది మనకి హనీలో ఉండడం వల్ల పుట్ట తేనెకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఆయుర్వేదంలో కూడా. సో దీంట్లో ఈ నిమ్మ దగ్గర తీసిన తేనెకి ఒక రేటు అలా రేట్లు ఏమైనా హై అండ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయా? ఏంటంటే మనకి 3 పంటలు వచ్చే ఫ్లవర్స్ ఉంటాయి, సంవత్సరానికి ఒక్కసారి పుష్పించే జాతులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు రెగ్యులర్గా దొరికే జాతులకి ఏంటంటే రెగ్యులర్ నార్మల్ ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు వేప అనేది కేవలం సమ్మర్లో మాత్రమే వస్తుంది, నేరేడు కూడా సమ్మర్లోనే వస్తుంది. ఇలాంటి వాటి నుంచి వచ్చిన వాటికి కొంచెం ఒక 100-200 వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే టాప్ హై రేట్ ఉన్న తేనె అంటే దేని నుంచి సేకరించిన తేనె అంట? అది ఖచ్చితంగా మన దగ్గర ఉండదు. అది అయితే మాత్రం మన కుంకుమ పువ్వు నుంచి సేకరించిన తేనె అనేది బాగా హై ప్రైస్ ఉంటుంది. కానీ యాక్చువల్ వచ్చేసరికి కొంచెం ప్రాపర్టీస్ మారుతాయి అంతే. తేనె అంతా ఒకటే, తేనె ఏదైనా ఒకటే. ఏ తేనెలోనైనా కానీ మనకి గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అండ్ వాటికి సంబంధించిన ఫ్లావనాయిడ్స్ అండ్ మనకి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం లైట్ వేరియేషన్ ఉంటుంది అంతే. మెయిన్ ఏంటంటే మనకి తేనె అనేది తీసుకున్న 22 నిమిషాల్లో మన బ్లడ్లోకి కలిసిపోతుంది, గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది, అంటే ఎనర్జీ వస్తుంది మనకి. అందుకని భూమి మీద ఏ ఒక్క ఆహార పదార్థం కూడా తేనెతో పోటీ పడలేదు శక్తి విషయంలో. అందుకనే మన ఆయుర్వేదంలో వైద్యం చేసేటప్పుడు ఏ మందైనా తేనెతో ఇస్తారు. దానివల్ల ఏంటంటే తొందరగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుందని, అబ్జర్ప్షన్ బాగుంటుంది. తేనెతో ఏది కలిసినా అబ్జర్ప్షన్ బాగుంటుంది. మరి అలా అయితే తేనెతో అబ్జర్వేషన్ బాగుంటుంది అంటే మీరు చెప్తున్నారు. అసలు ఎన్ని నెలలు పడుతుంది ఒక బాక్స్ ఫుల్ఫిల్గా? ఎన్ని నెలలు దీని సీజన్? అలా సీజన్ అనేది ఏమైనా ఉండదా? సీజన్ బాక్స్కి వచ్చేసరికి మనము అది కంప్లీట్గా స్ట్రెంత్ అంతా డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఒక బాక్స్లోకి వచ్చేసరికి శ్రామిక ఈగలు ఉంటాయి, నర్స్ బీస్ ఉంటాయి, అదే వర్కర్స్లోనే ఒక్కొక్క ఏజ్లో వాళ్ళు ఒక్కొక్క పనులు చేస్తారు. అంటే బాగా ఏజ్ ఉన్న బీస్ ఏంటంటే వెళ్ళి పాలిన్ కలెక్ట్ చేసుకొస్తాయి. కొంచెం యంగ్ బీస్ ఏంటంటే నెక్టర్ కలెక్ట్ చేసుకుని హనీ కలెక్ట్ చేసుకొస్తుంది. కొన్ని ఏమో లోపల బాక్స్ని క్లీన్ చేసుకుంటాం, బాక్స్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఇట్లా గాడ్ బీస్ ఇట్లా ఉంటాయి. ఇవన్నీ డెవలప్ అవ్వడానికి సర్టన్ టైం పడుతుంది. అంటే ఫుల్ కాలనీ డెవలప్ అయితే మనం అప్పుడు హనీ తీసుకుంటానికి వీలుగా ఉంటుంది. అంటే వాటికి ఉంచాలి, వాటికి హనీ కొంచెం ఉంచి పైగా మిగిలింది వచ్చింది మనం తీసుకోవాలి. అప్పుడు ఇక సస్టైన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే వాటి నుంచి తీసుకుంటే బ్రూట్ ఛాంబర్లో కూడా తీసుకుంటే ఏమవుతుందంటే మొత్తం వాటికి ఫుడ్ లేక అవి బాక్స్ లాస్ అవ్వాల్సి వస్తుంది. సో అసలు ఒక బాక్స్కి ఎన్ని కేజీలు తేనె తీయగలం? హైయెస్ట్ 10 కేజీలు తీయొచ్చు, లీస్ట్ 3 కేజీస్ తీయొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ఫ్లవరింగ్ పీరియడ్. ఇప్పుడు ఏంటంటే 15 రోజులు మాత్రమే బ్లూమింగ్ ఉంటుంది, ఒక్కోసారి నెల రోజులు బ్లూమింగ్ ఉంటుంది, ఒక్కోసారి నెలన్నర 2 నెలలు కూడా బ్లూమింగ్ ఉంటుంది. 2 నెలలు బ్లూమింగ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ సేకరించవచ్చు. కేవలం 15 రోజులు అట్లా బ్లూమింగ్ వాటికి నెక్టర్ అనేది దొరకపోవడం వల్ల అది ఆ వాతావరణ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. దీనికి ప్రత్యేకించి ఎక్కడన్నా అవుట్లెట్ పెట్టారా మీరు? మచిలీపట్నంలో కోనే సెంటర్లో
కనికా రైస్ మిల్ రోడ్లో హైదరాబాద్ ఆపోజిట్ నా అవుట్లెట్ అనేది పెట్టడం జరిగింది. అక్కడ మనకి అన్ని రకాల తేనెలు అందుబాటులో ఉంటాయి. ఎవరికన్నా హనీ గురించి ఏమైనా డౌట్ ఉన్నా నా ఫామ్లోకి తీసుకొచ్చి నేను వాళ్ళకి అంటే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను నా ఫామ్లో తీసుకొచ్చి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఏదో తేనెటీగలతో వైద్యం అని అన్నారు, అది దాని గురించి బ్రీఫ్గా ఒకటి చెప్తే తర్వాత దాని గురించి మనం ఒక ఎపిసోడ్గా తీసుకుందాం. అసలు అది ఏంటి తేనెటీగల వైద్యం అంటే ఎలా చేస్తారు అసలు తేనెటీగల వైద్యం? తేనెటీగల వైద్యం అనేది అతి పురాతనమైన వైద్యం. క్రానిక్ డిసీజెస్ ఇప్పుడు మన దీర్ఘకాలిక రోగాలు, ఇంకా మెడిసిన్ లేదు అన్న వాటికి తేనెటీగల వైద్యం అనేది బాగా పనిచేస్తుంది. ఇవి సేకరించే పుప్పొడి ఒక్కొక్క పువ్వు నుంచి ఒక్కొక్క రకమైన పుప్పొడిని సేకరిస్తుంది. ఆ పుప్పొడి, తేనె మరియు తేనెటీగల యొక్క విషయం వాటి ఉత్పత్తులతో వైద్యం అనేది చేయొచ్చు. ఎందుకంటే ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అందులో ఈ తేనెటీగల వైద్యం అనేది ఒకటి. ఇది అప్రూవ్ అయిందా? అప్రూవ్ వచ్చిందా? శాస్త్రపరంగా ఏదో అంటారు కదా, పేజ్ రిలీజ్ చేశారు, అలాంటిది చెప్పాలంటే ప్రతి ఒక్కటి కూడా ప్రూవెన్. ఎందుకంటే దీనిలో క్రూడ్ ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీవెన్నంలోనే మీకు హాల్రానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. రీసెంట్ గా మీరు చూసినట్టయితే ఫేమస్ మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క ఫేస్ క్రీమ్స్ కానీ వీటన్నిటిలో హాల్రానిక్ యాసిడ్ అని చెప్పి బాగా ప్రమోట్ చేస్తున్నారు. సహజంగా మనకి తేనె విషయంలోనే హాల్రానిక్ యాసిడ్ అనేది దొరుకుతుంది. బీవెనంలోనే హాల్రానిక్ యాసిడ్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు ఫార్మసీలో చూసినట్టయితే ప్రోటీన్ పౌడర్స్ కానీ లేదంటే సప్లిమెంట్స్ కానీ చూస్తున్నారు మీరు. అవి డిజైన్డ్ అంటే వాటికి ఎంజైమ్స్ కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్గా యాడ్ చేసి కృత్రిమంగా ల్యాబ్లో చేసి వచ్చింది. కానీ మనకి నేచర్లో ఉన్న వాటిని కలెక్ట్ చేసుకొని పాలిన్ రూపంలో మనకి తేనెటీగలు తీసుకొస్తాయి. వాటికి అంటే ఇప్పుడు మనం ఏంటంటే మనం వాడే ప్రోటీన్ పౌడర్స్ ఎందుకు వాడుతున్నాం అంటే ఇప్పుడు డైజెషన్ కానీ అబ్జర్ప్షన్ కానీ తేడా ఉన్నప్పుడు, అంటే అబ్జర్ప్షన్ కానీ లేని వాళ్ళకి ఏంటంటే ఈ పౌడర్స్తో సర్వైవ్ అవుతూ ఉంటారు. కానీ మనకి ఈ బీ పాలిన్ అనేది 100% ప్రోటీను అండ్ వాటిల్లో మనకు కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ అంటే ఈజీలీ అబ్జర్వబుల్. అంటే ఏ మనిషికైనా ఏ వయసులో ఉన్న వ్యక్తికైనా అబ్జర్వ్ అవుతుంది. అండ్ పాలిన్లో కూడా అన్ని పాలిన్స్ కాదు, కొన్ని పాలిన్స్ మాత్రమే అవి మనం ఎడిబుల్కి అనుగుణమైనవి. సో అట్లాంటివి ఏంటంటే వాటిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ వల్ల వీళ్ళకి న్యూట్రిషన్ అందుతుంది, అట్ ద సేమ్ టైము వాళ్ళకి హీలింగ్ కూడా అందుతుంది. అండ్ దీనిలో ప్రొపోలిస్ అని ఇంకొక పదార్థం వస్తుంది. అవి సహజంగానే వాటి హైవ్లో ఏమన్నా రిపేర్స్ ఉన్నా వాటితోనే చేసుకుంటుంది. అది వీటి గురించి అయితే మనం ఒకసారి సపరేట్ ఎపిసోడ్ పెట్టుకుందాం, ఈ ఏదైతే తేనెటీగల వైద్యం గురించి. ఇప్పుడైతే మీరు మచిలీపట్నం ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చాణక్య మీడియా ద్వారా చెప్పండి. మచిలీపట్నం ప్రజలకి, చాణక్య మీడియా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఇక్కడ నేను తేనె పరిశ్రమ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ మైగ్రేషన్లో కూడా నేను బాక్సెస్ అనేది మైగ్రేట్ చేస్తున్నాను. స్వచ్ఛమైన తేనె మన మచిలీపట్నంలోనే కోనే సెంటర్ నందు నా అవుట్లెట్ నందు అందుబాటులో ఉంచాను. ఒకసారి నా అవుట్లెట్ని విజిట్ చేసి ఒకసారి నా తేనె రుచి చూసి నన్ను సపోర్ట్ చేయండి. నేను ఎప్పుడూ కూడా మీకు మంచి తేనెను అందించడంలో నేను కృషి చేస్తున్నాను. ఏదైతే ఒక విషయాన్ని ప్యాషన్తో చేయటం అనేది చాలా కష్టం, కానీ ఒక ప్యాషన్తో ఒక తేనెటీగల పరిశ్రమ, తేనెటీగలని అభివృద్ధి చేయటం, దాంట్లో ఉన్న వైద్యం, దాంట్లో వచ్చే తేనె ద్వారా స్వచ్ఛమైన తేనెని మచిలీపట్నమే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అందించడానికి సాయినాథ్ అయితే ఈరోజు మచిలీపట్నంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరి మచిలీపట్నం ప్రజలందరూ కూడా సాయినాథ్కి కొంచెం సపోర్ట్గా ఉండి తన యొక్క ప్యాషన్ని, తన యొక్క ఆసక్తిని మీరు గమనించి అతనికి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి స్వచ్ఛమైన తేనె, స్వచ్ఛమైన బీ పాలిన్, స్వచ్ఛమైన తేనె నుంచి ఎటువంటి ఏదైతే మెడిసిన్ వాల్యూస్తో కూడిన విషయాలు ఉన్నాయో అన్నీ కూడా మీకు అందిస్తానని చెప్పి సాయినాథ్ అయితే ఈరోజు మనతో చెప్పడం జరుగుతుంది.
మరి మీరందరూ ఈ చాణక్య మీడియా ద్వారా చూసి సాయినాథుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ కెమెరామెన్ కిరీట్తో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణ్ణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.